హాయ్ ఫ్రెండ్స్, సో ఈరోజు మన ట్రిప్లో ఫస్ట్ వచ్చేసి రంగనాథ స్వామి టెంపుల్ అయిపోయింది, సెకండ్ వేణుగోపాల స్వామి టెంపుల్ అయిపోయింది. ఇప్పుడు మూడోది వచ్చేసి భూ వరాహస్వామి భూ నరసింహస్వామి దేవస్థానానికి అయితే వచ్చాము. ఇది కూడా వచ్చేసేసి మనకి మండ్యా డిస్టిక్లో ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఏంటి అంటే ఇక్కడికి వచ్చి నమస్కారం చేసుకొని వెళ్ళిన వాళ్ళకైతే ఖచ్చితంగా ఇల్లు భూమి అనేది దక్కుతుంది అనేది చాలా చాలా నమ్మకం. అండ్ ఈ టెంపుల్కి కూడా చాలా హిస్టరీ అయితే ఉందన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసేసి మనకి ఇటుక పూజ చేస్తారంటే ఇక్కడ ఇటుక అమ్ముతూ ఉంటారనమాట. ఆ ఇటుకని తీసుకొని మనము పూజ చేయించుకొని ఆ ఇటుక తీసుకెళ్ళి మనము కట్టుకుంటున్న ఇంటి దగ్గరైనా కట్టొచ్చు, లేదా ఇల్లు కొనుక్కోవాలనుకున్న ఆశ మనకున్నా కూడా మనమైతే గనక ఇటుక తీసుకొని వెళ్ళి ఇంట్లో పెట్టుకొని ఈశాన్యములలో దేవుడి గదిలో పెట్టుకొని పూజ చేసుకోవచ్చు అనమాట. ఎప్పటి నుంచో కూడా ఇంటి కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకైతే గనక ఇక్కడికి వచ్చి పూజ చేయించుకొని ఇటుక తీసుకొని వెళ్ళిన వాళ్ళకి ఖచ్చితంగా ఇంటి కళ అయితే నెరవేరుతుంది అని చాలా నమ్మకము. అలాగే మట్టి కూడా, అంటే ఈ దేవస్థానం దగ్గర ఉన్న మట్టిని కూడా ఏంటంటే పూజలో పెడతారనమాట. అది పెట్టి పూజలో పెట్టి మనకి ఇస్తారు. అదేంటంటే మనం సంవత్సరం పాటు ఇంట్లో ఉంచుకొని కూడా పూజ చేసుకోవచ్చు. ఇటుకైతే గనక కేవలం 3 నెలలే అని చెప్తున్నారు. మట్టి అయితే ఆల్మోస్ట్ 1 సంవత్సరం పాటు ఉంచుకొని కూడా మనము పూజించుకోవచ్చంట. మనం ఏంటంటే ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నా, ఏమన్నా భూమి కొనుక్కోవాలనుకుంటున్నా కూడా ఏంటంటే మనకి ఈ పూజ చేయించుకొని ఇక్కడి నుంచి తీసుకొని వెళితే మట్టిని కానీ ఇటుకను కానీ ఖచ్చితంగా మన ఇంటి కళ నెరవేరుతుందని చెప్తున్నారు. సో ఇంకా నేనైతే దేవస్థానం లోపలికైతే వెళ్ళలేదు, ఇప్పుడే వెళ్ళబోతూ ఉన్నాను. అక్కడికి వెళ్ళి పూజారి గారిని కంప్లీట్గా ఈ టెంపుల్ యొక్క హిస్టరీ ఏంటో కనుక్కొని నేను మీకు పూర్తి చరిత్రతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.